మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుందన్న, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా అది పెరిగిపోయిన దగ్గర నుంచి మిగతా హీరోస్తో మిగతా ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే మంచు హీరోస్ని మంచు ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు, అయిందానికి కాందానికి. కానీ మీరు కానీ లక్ష్మక్క కానీ సో స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా చేసుకున్నారు, మా పని మాది అన్నట్టుగా ముందు. సో ఏంటి అది అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మీరు మా ఎలక్షన్ ముందు ఇన్ని ట్రోల్స్ కానీ ఏమైనా చూసారా మీరు? లేదు, అంటే రేరు. మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో కానీ లేకపోతే అందరికీ జనరల్ స్పెసిఫిక్గా మమ్మల్ని టార్గెట్ చేయరుగా. ఓన్లీ మా ఎలక్షన్లో నేను పోటీ చేస్తున్నాను అన్నప్పటి నుంచే ఇది మొదలైంది. ఒక మేధావి కూర్చొని మనుషుల్ని పెట్టి చేయిస్తూనే ఉంటాడు. వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి వాళ్ళ కటోరికి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుంది. అదే మీరు మాట్లాడుతూ ఒక ప్రముఖ హీరో అని అన్నారు. సో ఏంటి త్వరలో అదేమన్నా బయట పెట్టి అదేమన్నా జరగబోతుందా? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరో. మీడియా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? మీ అందరికి అవగాహనే లేదా? నిజంగా నాకు తెలియదు అన్న. మీకు తెలియదు అయితే మీరు ట్రెండ్లో లేరు. మీరు చెప్తే బాగుంటుంది. ఎందుకు మీరు తెలుసుకోండి. మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది నేను చెప్పే బదులు వాళ్ళే చెప్పుకోవచ్చు. కానీ అందరికీ తెలుసు. సరే చానేదో ఈ వాళ్ళకి సిలీనెస్ ఉంది అనేది వదిలేయాలి అంతే. ఓకే, వాటన్నింటిని తట్టుకుని ఎలా ఏముంది అవన్నీ పట్టించుకుంటే చూడు బ్రదర్, మన చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో అని అనుకుంటూ మన జీవితాన్ని సాగించామంటే మనకి హ్యాపీనెస్ ఉండదు. మనం వెళ్ళాల్సిన గమ్యం మనం చేరలేం. వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, యూ డోంట్ కేర్. వాళ్ళ వల్ల నీ గమ్యాన్ని నువ్వు అనుకోలేదుగా. నీ గోల్ నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసుకోలేదుగా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి నీకు? ఐ వాంట్ టు రీచ్ మై గోల్. నువ్వు యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫోకస్ ఆన్ ద గోల్. పక్కన జరిగే నాయిస్ ఆ సిలీనెస్ అంతా పట్టించుకున్నా అంటే యూ వాంట్ రీచ్ ద గోల్. కానీ యూట్యూబ్లో కూడా కొన్ని తమ్లైన్స్ నేను ఒకసారి అడుగుతాను. యా ప్లీజ్, మీకు చూపిస్తా. నేను చదివింది మీరు నమ్మకపోతే మీకు చూపిస్తా. నేను నమ్ముతాను. మౌనికా రెడ్డితో పెళ్లి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన మంచు మన ఇదొక తమ్లైన్. See, this is the reason I asked you not to talk about the family. This is family. ఓకే, అంటే ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ ఈ రకంగా తమ్లైన్స్ పెట్టడం. సో మీరు అంత మొన్న కూడా రైట్ కదా. అదే మొన్న కూడా మీరు సీరియస్ అయ్యారు. తమ్లైన్స్ అవన్నీ పెడితే కేసు వేస్తాను కోర్టులో. 100% నా పైన కదా. ఏ ఫ్యామిలీ గురించి అయినా మాట్లాడితే, ఏ నటుల గురించి మాట్లాడినా ఇట్స్ నాట్ రైట్. 100% తప్పు. ఒక సీనియర్ నటుడు పోయారని ఒక తమ్లైల్ వచ్చింది, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత బాధపడారు. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ రైట్. అది వాళ్ళకి అర్థం కావట్లా. పెట్టేవాళ్ళు అలాంటి న్యూస్, బ్యాడ్ న్యూస్ పెట్టేవాళ్ళు వాళ్ళ ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టమని చెప్పండి, పెట్టరు. ఎక్కడో దాంకొని ఏదో చేసుకుంటూ ఉంటారు. అది నిజంగానే న్యూసా లేకపోతే రూమర్ స్టార్ట్ చేయాలా ఏమైనా చేయొచ్చు. బట్ ఒక మనిషి చనిపోయాడని